అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక అంతకుముందు జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ, సిపిఐ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ పని దినాల ఖరారుపై మీటింగ్లో చర్చించారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, బీఏసీ సమావేశం ముగిసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 13, 15 తారీఖు రోజు గవర్నర్ ప్రసంగం సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 14 హోలీ హాలిడే, అదేవిధంగా 16 సండే హాలిడే. 17, 18 తేదీల్లో అటు ఎస్సీ వర్గీకరణ, బీసీలకు సంబంధించిన బిల్లులకు సంబంధించి రెండు అంశాలపై చర్చ జరగనుంది. 19వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. 21న బడ్జెట్ పై సాధారణ చర్చ ఉంటుంది. అదేవిధంగా 22, 24, 25, 26 తేదీల్లో పద్దులపై చర్చ జరగనుంది. 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనుంది. మొత్తానికైతే 12 రోజులు సభ జరగబోతా ఉంది. ఈ సభకు సంబంధించి బిల్లులకు సంబంధించి ఏ బిల్లు తీసుకొస్తాయనేది సంబంధించిన క్లారిటీ రావాల్సింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ కులగణకు సంబంధించిన బిల్లులకు సంబంధించి చట్టబద్ధత తెలపనుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.